రాజన్న సిరిసిల్ల జిల్లా లోపట నుండి ప్రభుత్వ చౌక ధరల దుకాణం ద్వారా ఇస్తున్నటువంటి చక్కెర ఒక సంవత్సరం నుండి రావడం లేదు. కేవలం రాష్ట్రం లోపట 3 జిల్లాల్లో రావడం లేదు, అందులో ఒక సిరిసిల్ల కూడా రావడం లేదు. అంటే ప్రభుత్వ పరంగా అన్ని జిల్లాలకు వచ్చినప్పుడు వేరే జిల్లాలకు వచ్చినప్పుడు ఇక్కడ రావడం లేదు. ఎందుకంటే మాకు సమాచారం ఎందుకంటే ఇది ఇండేట్ పంపాలి అంటుండ్రు. డిఎం జిల్లా పౌర సరఫరాల మేనేజర్ గారు ఇది పంపాలి, మాకు చక్కెర అవసరం ఉన్నదని పంపాలి. ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం వలన చక్కెర రావడం జరుగుతలేదు అనేది మాకు తెలిసిన సమాచారం. మరి ముఖ్యంగా 14 రూపాయలు 50 రూపాయలు ప్రభుత్వ చక్కెర ధర ఉంటే బయట 40 రూపాయలు దొరుకుతుంది. అంటే 25 రూపాయల చక్కెర ధర తేడా ఉంది. ఇలా చక్కెర ఇప్పటికే అరకొర సౌకర్యాలతో ఉన్నటువంటి ప్రభుత్వ చౌకధరల దుకాణాలు గోధుమలు కూడా ఉన్నాయి. ఆ గోధుమలు కూడా అలర్ట్ చేస్తలేరు, ఆ గోధుమలు కూడా పంపుతలేరు. ఈ జిల్లా పౌర సరఫరాల అధికారి కానీ వీళ్ళు కానీ పంపుతలేరు. మరి కిరోసిన్ కూడా ఇలా రేషన్ ఉన్నది, మాకు శాంక్షన్ అయి ఉన్నది. అది రిటైల్ అనే వ్యక్తి వస్తే ఇస్తారట. మరి ముఖ్యంగా దీనివల్ల కొంతమందికి లాభం లేకనా ఏం లేక ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే కిరోసిన్ కూడా సప్లై చేయాలని చెప్పి ఉన్నది. ఆ రిటైల్కి కిరోసిన్ డీలర్ లేక రావడం లేదు. ఇలా రేపు ఎన్నో పండుగలు వస్తున్నాయి, ఎన్నో పండుగలకు చక్కెర ఇచ్చే కాలం. కనీసం పండుగలప్పుడు కూడా చక్కెర ఇచ్చే పరిస్థితి లేదంటే ఎందుకు జరుగుతుంది? గతంలో పాట మంత్రివారి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించినప్పుడు అలానే ఉన్నది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలానే ఉన్నది. అప్పుడు కేటీఆర్ కూడా నిర్లక్ష్యంగా ఉన్నది. రాష్ట్రంలో పాటు అన్ని జిల్లాల్లో పింఛను పడుతుంది, మన జిల్లాలో పింఛను పడది. ఇది 2 ఇబ్బందిమైన పరిస్థితులు మనకు జిల్లాకు ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా గోదాం చక్కెర ఈ నెల అయిపోయింది, మళ్ళీ వచ్చే నెలలన్నా మాకు చక్కెర సప్లై చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పటికైనా ఎన్నికల సమయం కూడా ఇలా ప్రభుత్వం బదనామవుతుందని కూడా ఈ అధికారులకు లేదంటే అధికారులు కావాలని చేస్తున్నట్టుగా కనబడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికైనా మన జిల్లాకు వెంటనే చక్కెర సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ ఈ అలాట్మెంట్ కాపీ కూడా ప్రభుత్వం కూడా వచ్చినట్టు ఉన్న అలాట్మెంట్ కాపీ కూడా మేము అన్ని విలేకరులకు కూడా పంపడం జరుగుతుంది. అన్ని జిల్లాలో కూడా చక్కెర రాలేదని చెప్పి కొన్ని జిల్లాలో అడిగితే అక్కడ చక్కెర తెప్పించడం జరిగింది. ఇది కేవలం సిరిసిల్లలో అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు చక్కెర అందుతలేదని చెప్పి మాకు తెలిసిన సమాచారంగా మాకు తెలియవచ్చినాయి.